చూడు నేను ఈ రొయ్యలు తీస్తే ఈ రొయ్యలు కూడా ప్రత్యక్షమైనాయి. హాయ్, ఈరోజు ప్రాన్స్ కర్రీ చేయబోతున్నాము. రొయ్యల కూర, సముద్రపు రొయ్యలు, టైగర్ ప్రాన్స్ ఫ్రమ్ కాకినాడ. ఏంటి కాకినాడ ఓకేనా? నీకు ఏమైనా చుట్టాలు ఉన్నారా? ఉన్నారు, కాకినాడ నుంచి వచ్చింది రొయ్యలు. అబ్బో చూడండి ఓకే ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యలు తిన్నాము. రొయ్యల Ready కూర to ఎలా eat. చేస్తామో చూడండి. పదా ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం చేస్తాం, ఈ ముట్టుకోవడానికి భయం అవుతుంది కానీ ఈ పొట్టు తీయడానికి తీసుకున్నా. అక్కడ వాడు 30 రూపాయలు ఇస్తే తీసేస్తాడు కదా. వాళ్ళు నీట్ గా తీయరు లలిత, మనమైతే అందులో ఒకటి నర్రు ఉంటది, అది కూడా తీయాలి. ఓవర్ యాక్షన్ ఎక్కువై నేను ఈ పని చేశాను. ఇది ప్రాబ్లం. అందులో ఒక నర్రు ఉంటది, అది తీయాలి, వాళ్ళు తీయరు. భయము కానీ చూడు నేను బాబా ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. తీపిస్తే అయిపోయి యాక్షన్ చేయాలి లలిత, ఓవర్ యాక్షన్ చేయకూడదు. అబ్బా నీకు తీయొచ్చు కదా. అన్ని పనులు నాకు చెప్తావు ఎప్పుడు. అసలు నీకు తీయొచ్చా లేదా అని ప్రయత్నం టెస్ట్ చేస్తున్నా. మనకి మనమే అది నేర్చుకోవాలి. పట్టుకోవడానికి భయం వేస్తుంది టైగర్ ప్రాన్స్ అంటే. ఓ అలాగే కదా తీసేది. మళ్ళీ అక్కడ అతన్ని చేపల మార్కెట్ వాడిని అడిగి మరీ తీసుకొచ్చి దాన్ని ఏమంటారంటే ఓవర్ యాక్షన్ అంటారు. ఏ యాక్షన్ లేక ఓవర్ యాక్షన్ చేస్తున్నా. యాక్షన్ చేయాలి కానీ ఓవర్ యాక్షన్ చేయకూడదు. వచ్చేసింది. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నరం ఉంటుందట. వచ్చేసింది నరం. ఇదిగో ఇదే తీసేయాలన్నమాట. ఇది మనకి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది ఈ నరం ఉంటే. ఈ నరం వాళ్ళు తీయరు, అందుకని ఈ పని. ఇదిగోండి టైగర్ రొయ్యలు కష్టపడి పొట్టు తీసా. చక్కగా నీట్గా అయిపోయినాయి. వాటర్లో వేసుకొని వేస్తే వీటిని మనం కర్రీ చేసుకోవాలి. ఓకే గుడ్. చూడు నేను ఈ రొయ్యలు తీస్తే ఈ రొయ్యలు కూడా ప్రత్యక్షమైనాయి. ఏం లేదు ఫ్రెండ్స్, 2 రకాల రొయ్యలు తీసుకుందాం అనమాట. రెండింటిని కలిపి వండేస్తున్నాను. ఓకే చలో. ఆనియన్స్ కూడా కోసి పెట్టాను రెడీగా. ఎట్లాగో నన్నే కోయమంటావు కదా, అందుకని చూసావా కళ్ళజోడు పెట్టుకుని కోసాను. కళ్ళల్లో నీళ్లు రాలేదు. ఇది టెక్నిక్. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను. కళాయి పెట్టాను, ఆయిల్ పోసాను, కింద మంట పెట్టాను. మంట పెట్టకుండా వంట ఎట్ట అవుతుంది? వంట 2 కావాలంటే మంట కావాల్సింది. అదే నెక్స్ట్ బాబు సేమ్ మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. ఇప్పుడే కట్ చేసుకున్న ఫ్రెష్ గా ఆనియన్స్ వేసుకుంటున్నాను. నాన్ వెజ్ వంటలేనా, వెజ్ వంటలు కూడా వచ్చేదా మనకి? వెజ్ సూపర్ చేస్తా. వెజ్ సరే చేపిస్తా. మామూలు కూడా మనతో. సరే చూద్దాం. కలపవా? చూస్తున్నావు మర్చిపోయినావా? నేనేంది మర్చిపోతా. ఏమో పసుపు కొద్దిగా వేసుకుందాం. పసుపు యాంటీబయాటిక్ ఇది, అందుకని కొద్దిగా వేసుకుందాము. యాంటీబయాటిక్ కాబట్టి కొద్దిగా వేస్తారా? ఎక్కువ. నెక్స్ట్ ఇదేమో అల్లం వెల్లుల్లి మిక్స్ యాజ్ యూజువల్. ఓకే వేసేది నువ్వు, కలిపేది చాలా బాగా మరదలా సరస్సాలు. నువ్వు డ్యూటీకి వెళ్తావు కదా, రన్నింగ్ రూమ్ లో ఉంటావు కదా 2 days. ఏం చేస్తావు ఆ టైంలో? 2 days ఏముండదు, 1 day కదా. అక్కడ కూడా నీ గురించి ఆలోచిస్తా. అక్కడ నీ గురించి ఏం పాట పడుతుందో తెలుసా? పాడి వినిపించాలా? వినిపించు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటుంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడో చేజారిపోయింది, నీ నీడలా మారి
నా వైపు రానంది దూరాన ఉంటూనే ఏ మాయ చేశావు అబ్బా ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నిజంగానే మాడిపోతుంది తెలుసా అది? నిజంగానే పాట పాడుతుందా? అవునబ్బా. కాదు, ఎలా ఉంది? నా గురించే పాడావా లేకపోతే ఎలా ఉంది పాట? నీ గురించే, ఇంకా బాగా పాడుతున్నావే. ఇదిలో నీవు నిదరైన రా నీవు అబ్బా గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము పగలైన కాసేపు అది నేను పాడాలి. పని చేసుకో నీవు నువ్వేం పని చేస్తున్నావు? నీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము బిస్కెట్ ఏ వైపు చూస్తున్నా నీ రూపెతో చింది నువ్వు కాక వేరేది కనిపించనంటోంది ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది అమ్మ భలే పాడుతున్నా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు సూపర్. అంతే బిస్కెట్లు బాగుందా? బాగుంది. వెరీ బాగా గుడ్. కాకపోతే నా గురించి పాడుతున్నావా లేదా అనేది డౌట్ ఉంది. నీ గురించి పడుతున్నా. నీకు ఎప్పుడు డౌట్సే కదా, ఆడపిల్లలు అంటేనే అనుమానం. ముందు పుట్టి ఆడపిల్ల తర్వాత పుట్టిన సరిగా. నెక్స్ట్ నెక్స్ట్ పాడతావా? ఇది మాడిపోతుందా బా? నెక్స్ట్ చూడు చూద్దాం. లలిత. ఇప్పుడు రొయ్యలు సింగిల్ గా చేసుకుంటే ఏం బాగుంటది? ఇప్పుడు బావ సింగిల్ గా చేసినా బాగుండదు, మరదలు సింగిల్ చేసినా బాగుండదు. అట్లనే రొయ్యలతో కూడా ఏదో మంచి కాంబినేషన్ ఉండాలి కదా. నువ్వు నేను కాంబినేషన్ లాగా ఏమేద్దాం అందులో స్పెషల్ గా? రొయ్యలు గోంగూర. గుడ్ 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 గుడ్. రొయ్యలు గోంగూర ఫేవరెట్ కాంబినేషన్ ఎప్పుడైనా. మటన్ గోంగూర, రొయ్యలు గోంగూర బాగుంటది. ఫుల్ కాంబినేషన్. ఇది రొయ్యలు చేస్తే కొంచెం స్వీట్ వస్తుంది కదా, అట్లా కాకుండా కొంచెం రొయ్యలు గోంగూర అంటే స్పెషల్ కదా, అబ్బాయి చేసేది బాగుండేది. కానీ పచ్చి రొయ్యలు చింత చిగురు చేస్తే ఉంటది కదా, వండర్ఫుల్ ఉంటది. ఇంకా చింత చిగురు రాలేదు. ఇక చింత చిగురు సీజన్ లో తీసుకొస్తాము. మొత్తం చింత చిగురు తోటి కాంబినేషన్ లోనే చేద్దాం. ఓకేనా? ఓకే. మనకి ఇప్పుడు ఇదే పని. కొంచెం కూడా చేస్తున్నారంటారేమో. ఓకే తప్పదు, అంతే. మనము నార్మల్ గా అందరూ ఏమంటారు, బతకడానికి తినాలి అంటారు, కానీ మనం తినడానికే బతుకుతున్నాం. అలాగే బతకాలి. ఇవైతే ఇలా మగ్గిపోయినాయి కదా, మగ్గిపోయిన తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. మామూలుగా మనం రెగ్యులర్ గా వేసే దానికంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటా, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా. కానీ ఈ రోజు మాత్రం నువ్వు నాతో చేపిస్తున్నావు. ఈ కర్రీ చేయడం నీకు రాదు కదా. నేనే చేస్తున్నా లలిత, నువ్వే నేను చేస్తా అని చేస్తున్నావు. నేను ఉప్పు, కారం, ఉప్పు నేను ఎంత పర్ఫెక్ట్ చేస్తాను తెలుసా? అవునా? అదే కామ్మ. ఎప్పుడైనా నువ్వు ఎంత కూర చేసుకో, ఏం చేసుకో, అందులో కారం ఉప్పు బ్యాలెన్స్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అవునా? ఓకే, కొద్దిసేపు మగ్గనిద్దాం. ఓకే. టైగర్ ప్రాన్స్ పుతున్నాడు. ఇందులో గోంగూర. బ్యూటిఫుల్. బాగుందా? చాలా. ఇంకేంటి సంగతులు చెప్పు. ఇంకేంటి నువ్వే చెప్పాలా? నీకోసం పాడతా మళ్ళీ. పాటలు రాయడం వచ్చాడు రా బాబో, ఈ పాటలతో అదరగొడుతున్నావుగా. అత్తలేని కోడలు తమురాలు ఓలమ్మా, కోడలేని అత్త గుణవంతురాలు. ఆహో ఇదేం పాట? ఆహో. అత్తలేని కోడలు తమురాలు ఓలమ్మా, కోడలేని అత్త గుణవంతురాలు.
ఆహు ఆహు కోడల కోడల కొడుకు పెళ్ళమా ఏమమ్మా పచ్చి పాల మీద మిగడేదమ్మా ఆ వేడి పాలలో వెన్న ఏదమ్మా ఎందుకు అట్టకి తెలీదా? ఆహు అత్త అత్తని ఆరెళ్ళే గాని ఓలమ్మా వేడి పాల మీద వెన్న ఉంటుందా ఆ పచ్చి పాల మీద మీగడుంటుందా? కోడలికి తెలీదు. ఆహు ఆహు ఉందా? ఓ సూపర్. భలే పాట ఎంచుకున్నావే. థ్యాంక్ యూ. నీకోసమే. ఇది కూడా నా కోసమేనా? నువ్వు కోడలు కదా. నాకు పాల మీద వెన్న ఉంటదని తెలుసా తెలీదా? మా ఇంటి కోడలు కదా నువ్వు. నాకు పాల మీద మీగడ ఉంటదని తెలుసు, వెన్న ఉంటదని తెలియదు. ఫ్రెండ్స్ వాటర్ పోసుకున్నాక గోంగూర వేద్దాము. చూస్తున్నాం, కలుపు. కలపవా? అసిస్టెంట్స్ ఉన్నారా ఏంటి కలపడానికి? ఉన్నావు కదా నా అసిస్టెంట్. అంతేనా? నా పర్మనెంట్ అసిస్టెంట్. సరే గోంగూర వేసేసేసి మళ్ళీ అది కూడా ఉడకాలి కదా. అయిపోయింది. అయిపోయిందా? లాస్ట్ మసాలా వేసుకుని తింటామేనా? ఎస్, లాస్ట్ లో మసాలా వేస్తున్నా. పచ్చిరొయ్యలు గోంగూర కాంబినేషన్. ఎస్, అదిరిపోద్ది టేస్ట్. బావా మరదలు కలిసి చేస్తే ఏమైతుంది? తిరిపోద్ది. ఫినిషింగ్ టచ్ మెయిన్ ఇది కొత్తిమీర. కొత్తిమీర ఫైనల్ గా కొత్తిమీర వేస్తేనే దేనికైనా టేస్ట్. చూసారుగా మా గోంగూర రొయ్యలు కర్రీ. మీరు కూడా చేసుకుని సండే రోజు ఆస్వాదించండి. కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ మాకు చాలా వాల్యుబుల్. ఫినిష్. మీరు మంచి మాతో ఇంటరాక్ట్ అవుతుంటే మీకు మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. లైవ్ చేద్దాం. లైవ్ చేయమని అడుగుతున్నారు, తప్పకుండా చేస్తాము. టైం చూసుకొని చేస్తాము.